నాకు మాట కూడా రాదు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. గొప్ప దేవుడు. బాధలున్నావా, కన్నీళ్ళున్నావా, దుఃఖములున్నావా, ఏచి దగ్గరికి బలమైన నామము. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, స్వస్థపడుతాడు, నీకు మేలు చేస్తాడు. అనేక మందికి మేలు చేసినట్టుగా నీకు మేలు చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక మంచి సాక్ష్యంతో, మరొక మంచి సువార్థికుడితో ఈరోజు మనం కలుసుకున్నాం. సహోదరుడి పేరు దావీదు. తమ్ముడు హనుమాన్ జంక్షన్ లో ఉంటారు. విజయవాడకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి హనుమాన్ జంక్షన్ లో ఉంటాడు. 2 కాళ్ళు లేవు, 2 చేతులు సరిగా పనిచేయవు. కానీ 3 చక్రాలు బండిపై అనేక కిలోమీటర్లు ప్రయాణిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. సువార్త ప్రకటించడానికి సరైన నోరు కూడా లేదు. అయినా సరే ఆ వచ్చిరాని మాటలతోనే ప్రభు యొక్క కార్యాన్ని వివరిస్తూ ఉంటాడు. ప్రభు తన జీవితంలో చేసిన మేలులన్నీ అనేక మందికి చెబుతూ వీధి సువార్తలు చేస్తూ ఉంటాడు. మరి అయితే తమ్ముడు ఎలాగ దేవుని తెలుసుకున్నాడు? ఎండైనా వానైనా ఇంట్లో తల్లిదండ్రులు వద్దన్నా సరే మరి తన ప్రయాణాన్ని ఆపకుండా ప్రతిరోజు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. తమ్ముడు ఈ విధంగా మరి సువార్త ప్రకటించడానికి తన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాన్ని, వారి యొక్క రక్షణ సాక్ష్యాన్ని తమ్ముడు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. తమ్ముడు వందనాలు. వందనాలు. నేను నీ వీడియోస్ ఫేస్బుక్ లో చూశాను. మన తిరుత్వం అయ్య గారు మిమ్మల్ని నడిపిస్తా ఉంటే నేను చూశాను. చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవాలనుకున్నా, నేను కలవలేకపోయాను. సరే, దేవునికి స్తోత్రం, ఎప్పటికైనా కలిశాను. అయితే నువ్వు ఎవరు చెప్పినా ఆగమంట. సువార్త ప్రకటించడానికి వద్దు, అంతంత దూరం వెళ్ళొద్దంటే వినవంట. అయితే రక్షణ ఎలా పొందుకున్నావు? దేవుడు నీ జీవితంలో ఎలాంటి అద్భుత కార్యాలు చేశారు చూస్తున్న వాళ్ళందరికీ చెప్పు అమ్మా. చెప్పు. నా పేరు దావీదు. అన్నాడికి వందాలు. నాకు మాట కూడా రాదు. మాది అచ్చబాలము, చిన్న గ్రామము, రాజుగారి నరసన్నపాలెం. ఆ గ్రామంలో మా తల్లిదండ్రులు కూలి పని చేస్తారు. మా అమ్మమ్మ ఒక్కటే మారుమనిచ్చి పొందింది, ప్రార్థన చేసేది. నేను పెద్ద కొడుకుని, తమ్ముడు, చెల్లి. మీ మీది నరసన్నపాలెం. అమ్మ నాన్నగారు కూలి పనులు చేస్తారు. మీరు పెద్ద కొడుకు, మీకు ఒక తమ్ముడు, ఒక చెల్లి. నా పేరు, నేను పుట్టాను ఇంకొంగడులాగా పుట్టాను. మాటలు కూడా రాదు. నాకు చుల్లు కాచకుండా మెట్టి తినోడిని, చుట్టూనోలిని రాయిలు పెట్టు కుట్టోడిని, చూలికెళ్ళుంటే పిచ్చోడు అన్నాడు. స్కూల్కి వెళ్తే పిచ్చోడు అన్నారా? నేను కర్రల మీద ఎడిచోడిని కాదు, పాకిలోడిని. నేను మాట కూడా రాదు, పనికి రాను. నన్ను దేవుడు లేపాడు. పొద్దున్నెళ్ళి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసోడిని. బాగా అయ్యా తనకి చెయ్యి, కర్రల మీద ఎడిపెట్టే నీ కొడుకు బతుటానంటే
కర్రల మీద ఎడిపించాడు. అంటే ఫస్ట్ నువ్వు నడిచేవాడు కాదు, పాకేవాడివి. పాకేవాడు. పొద్దున్నే వెళ్ళి చర్చికి వెళ్ళి, ఇక్కడైనా మన యేసుపాదం అయ్యగారు, మన దేవదాస్ అయ్యగారు చర్చికైనా, దేవదాస్ అయ్యగారు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడు. చేసుకుని అయ్యా నాకు కాళ్ళు ఇవ్వు, ఇస్తే నేను మీ పరిచర్య చేస్తానని చెప్పుకునేవాడు. అప్పుడు ఈ కర్రల మీద నడిచే అవకాశం వచ్చింది. దేవుడు ఇచ్చాడు. అమ్మా వందనాలమ్మా. తమ్ముడు దావీదు సువార్తకు ప్రతిరోజు వెళ్తాడా? ప్రతిరోజు వెళ్తాడయ్యా. వానైనా సరే, వానైనా ఎండైనా ఎంత వర్షం వచ్చినా వెళ్ళిపోతాడు బండి వేసుకొని. మీరు వద్దంటారా? వాన వస్తుంది అయ్యా, వద్దు ఎండ వేస్తుందిరా, ఎండలో ఎందుకు రా తిరుగుతావంటే, నా దేవుడి కోసం నేను ఏదని చేస్తానమ్మా, దేవుడు నన్ను బతికించుకున్నాడు అని చాలా. స్కూల్కి వెళ్తే పిచ్చోడు అనేవాళ్ళు, ఏడ్చుకునేవాళ్ళం. ఎందుకు ఎందులాంటి శిక్ష వీడికని. 10వ తరగతి పాస్ అవ్వకపోతే నేను కాలువలో పడి చచ్చిపోతానని కాలువకి వెళ్ళాడు. వెళ్తే సార్ గారు అన్నాడు, నువ్వు కాలువకి ఎందుకు వెళ్ళావురా, నా స్కూల్లో ఉండి నాకు బ్యాడ్ తెస్తాక అని ఒక రూమ్లో పడేసి బాగా కొట్టేశాడు. కొట్టారా? కొట్టేస్తే కదులు కట్టిపోయిన ఒళ్ళు. ఎందుకని సార్ గారు కొట్టారని మా అమ్మగారు వెళ్ళి అడిగారు. అడిగితే ఇట్ట కాలువకి వెళ్ళాడు, కాలువలో పడి చచ్చిపోతే నా బ్యాడ్ వస్తుంది కదా స్కూల్కి, 10 పాస్ అవ్వకపోతే కాలువలో పడి చచ్చిపోతాడా ఈడని కొట్టాడు. ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది, అందరు నా తోటి వాళ్ళు పనులు చేసుకున్నారు, మా అమ్మ మా నాన్న బతికిలేవాడిని అయ్యా అని ఏడ్చేవాడు. అయ్యా నువ్వు ఏడవద్దురా, ఏడబాగురా అనేవాడు. బండి వేసుకొని, తోపుడు బండి వేసుకొని నడకలేదు, డేకుతూ ఉండేవాడు కాళ్ళతో. ఎప్పటి వరకు? 10వ తరగతి వరకు డేకుతూ ఉండేవాడా? 10 పుట్టుకల నుంచి డేగుతానే ఉండేవాడు. సొల్లు కారుచుకుంటా మట్టి తినేవాడు. మట్టి తింటే ఏ గేదెలు తొక్కేత, పల్లెటూరు కదా మాది, గేదెలు తొక్కేత, ఎడ్డు తొక్కేత అని మేము అయ్యా అలబాకరా రోడ్డుకని తినేవాడు కాదు అని పిచ్చోళ్ళలాగా ఒక రకంగా ఉండేవాడు మట్టి తినుకుంటా. అట్టుండే స్థితిలో మేము ఓసన్న మందిరానికి వెళ్తుండేవాళ్ళం. ఇక్కడ మన దేవదాస్ అయ్యగారి చర్చి స్కూల్ దగ్గరికి ఇక్కడ బోర్డీస్కెళ్ళి తీసుకెళ్తే మెంట్లోడు ఈ పిల్లోడు అందరిని కొట్టేస్తాడు, వద్దు మా స్కూల్లో అన్నారు. అంటే ఏడ్చుకుంటూ తీసుకొచ్చేసా. అయితే అట్ట పరిచర్య అట్ట దేవుడు అయ్యేసి రక్తం అది రుద్దుతా కాళ్ళకి అట్ట డేక్కుంటే అయ్యా ఇక ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. దేవుడు ఈ రకంగా నిలబెట్టాడు. అయితే మొన్నటి వరకు వాటి మీద కూడా నడిచేవాడు కాదు, చానాల వరకు దేవుతానే ఉండేవాడు. నాకు గడ్డ లేచింది పడమర, అది చేస్తే చనిపోతావని చెప్పారు. ఏది ఆపరేషన్ చేస్తే? ప్రార్థన చేశారు మా అమ్మ మా నాన్న, ప్రార్థనలు ఇలాగ వెళ్ళిపెట్టింది. నేను తిరుగుతున్నాయి అయ్యా, నేను ఏ పని చేయాలి, నేను 10వ తరగతి పాస్ అయ్యాను. 10వ తరగతి పాస్ అయ్యా? ఇంటర్మీడియట్ కూడా పాస్ అయ్యాను. ప్రైవేట్ కట్టుకున్నావా? నేను ఏ పని చేయాలని ఆలోచిస్తున్నా. దైవజనుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశా. ఆయన కరపత్రికలు పరిచయం చేయన్నాడు. నాకు మాట రాదు, ఏమి తెలియదు, నేను వెళ్ళలేను, నా పని చేయమన్నాడు. నేను నీ పని చేయలేనయ్యా, నేను ఇట్టాగుండి నీ పని ఎలాగ చేయను, మాట కూడా రా. ఎందుకని ఒకరోజు కరపత్రికలు తన్నీడిని అడిగా దాబెజాచి గాడిని, అయ్యా కరపత్రికలు పరిచయం చేయాలనుకుంటున్నాను, చెయ్యను అంటే ప్రార్థన చేసి చెయ్యమన్నాడు. ఆయన కనికరము చూపాడు. సంగమ ప్రార్థన, సేవకుల ప్రార్థన, తన్నీరు ప్రార్థన, తల్లి ప్రార్థన ఆలకించి ఇలాగ వెళ్ళిపెట్టాను. ప్రతి నెల 5వ తారీఖు 9 అన్నయ్య ప్రార్థన పెట్టాడు. అక్కడికి కూడా వెళ్ళాడు. ఆయన బలపరిచాడు. ఆయన పని చెయ్యి, నిన్ను ఆడుకుంటాడన్నాడు. నేను కరపత్రికల ద్వారా పంచుతున్నా, బైబిల్ పంచుతున్నా.
నాకు మేలు చేశాడు. అనేక ఓడిబాడిన జీవితము చిగురిచ్చాడు. నా జీవితంలో చేసిన మేలులు నీ కూడా మేలు చేస్తాడు. ఆయన గొప్ప దేవుడు, కనికరపణుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన దగ్గరకు వస్తే ఆదుకుంటా, ఆదరించుతాడు. ఆయన గొప్ప గొప్పది. అప్పటి నుంచి ప్రారంభించా 10 సంవత్సరాలు అయింది. అనేక బొచ్చు లెక్కలేను నా జీవితము బొచ్చు లెక్కిచ్చాడు. నేను వెళ్ళలేని మార్గాలు కూడా దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. ఆయన గొప్పది, ఆయన కనికరము గొప్పది. ఆయన కనికరము, ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని ఆయన కనికరెత్తాడు. నా జీవితంలో అలాంటి మేలులు చేశాడు. మరి నువ్వు ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా అడ్డగించారా నిన్ను? మా వద్దకు రావద్దు, మా దగ్గర సువార్త ప్రకటించవద్దని? కొంతమంది అన్నవాళ్ళు నేను పెట్టించుకోను. ఇంట్లో అమ్మ నాన్న ఎందుకు నువ్వు బయటకు అలా తిరుగుతావని అన్నారా? అన్నారు. నీ ఏజు కొరకు జీవిస్తాయి, ఏజు కొరకు చనిపోతానని. యేసు కొరకు జీవిస్తా, ఏజు కొరకు చనిపోతా అని అన్నావు. దేవునికి స్తోత్రం. తర్వాత నీకు ఎప్పుడైనా అనిపించిందా, నేను వెళ్ళలేకపోతున్నాను, నాకు కాళ్ళు సరిగా లేవు, చేతులు సరిగా లేవు, నా మాట ఎవరింటారు అని ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది. దేవుడిని అడిగా, నిన్ను అనేక జనాలలో వెళ్ళిపెడట, జాతికి వెళ్ళిపెట్టుట, ఏది అనుకున్నా నా పని చెయ్యి అన్నాడు. మరి ఎప్పుడన్నా నువ్వు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరన్నా వచ్చి నీ దగ్గరికి నువ్వు సువార్త ప్రకటిస్తుంటే మాకు అద్భుతం జరిగింది అని ఎవరన్నా అన్నారా? అన్నారు. నా కొడుకు, మా కుటుంబ కొడుకు ప్రార్థన చేయండి, ఇంకా బలపడాలి, అనేక ప్రాంతాలు తిరగాలి. అయితే ఇప్పుడు మీ నాన్నగారు ఏం చేస్తారు? కూలి పని చేస్తారు. తమ్ముడు కూలి పని చేస్తాడు. దావీదు మంచి పరిచర్య చేస్తా ఉన్నావు. అయితే ఈ 2 కాళ్ళ మీద నడవగలుగుతావా? 2 కాళ్ళ మీద నడుస్తావు, లేకపోతే చక్రాల బండి. బొజ్జులు కూడా ఎక్కట, బస్సు కూడా ఎక్కుతావు. ఎంత దూరమైన వెళ్ళిపోతా, ఆయన పని చేస్తా. ఎప్పుడన్నా మీరు ఎందుకు ఇలా పుట్టాడు, మీరు ఎప్పుడన్నా దావీదుని అరిచిన సందర్భాలు ఉన్నాయా? చాలా బాగానే నేను కూడా ఎందుకురా మాకు సుఖం లేనోడు పుట్టావని ఏడ్చుకున్నాడు. మళ్ళీ ఎందుకంటే అన్నానని బాధపడేదాన్ని. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తమ్ముడు వెళ్ళి సువార్త ప్రకటిస్తా ఇంటికి వస్తా ఉంటే వెళ్ళి వచ్చేస్తాడు, ఆయన పని ఆయన చేసుకుని వచ్చేస్తాడు, భయపడే పనే లేదు. దేవుడు ఆ రకంగా నిలబెట్టి నడిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం. చాలా సంతోషం అమ్మా. దేవుడు మంచి బిడ్డనిచ్చాడు. ఈరోజు కాళ్ళు చేతులు అన్నీ ఉండి, మంచి ఆరోగ్యం ఉండి, ఉద్యోగం ఉండి, అన్నీ ఉన్నా సరే తల్లిదండ్రుల మాట వినకున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి పిల్లల కంటే మీ బాబు చాలా ధన్యుడు. దేవుని కృప. ఈ లోకంలో సువార్త ప్రకటించే పని కంటే ఉత్తమమైన పని ఎక్కడా లేదు. ఈ లోక దృష్ట్యా, అందరి దృష్ట్యా దావీదు తక్కువ కావచ్చు, కానీ ప్రభు అయిన దృష్టిలో చాలా విలువైన వాడు. చాలా సంతోషం అమ్మా, మీ మంచి సాక్ష్యాన్ని దావీదు పట్ల మీరు అందించారు. వందనాలమ్మా, వందనాలు. ఇలాగే దేవుని పరిచర్య చేయి, దేవునికి నమ్మకంగా ఉండు. దేవుడు నీకు మంచి బహుమానం తన రాజ్యంలో ఇస్తారు. సరేనా? ఈ లోకంలో ఎవరు నిన్ను లెక్క చేయకపోవచ్చు, ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడూ గుర్తించారు కాబట్టి ఆ విలువైన పరిచర్య మీకు అప్పచెప్పారు. సరేనా? సరే, మరి ఇదండి మన తమ్ముడు దావీదు జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశారు. సువార్త దాదాపు 10 సంవత్సరాల నుంచి కరపత్రాల సువార్తని వారు చేస్తూ ఉన్నారు. వారికి సరైన బండి కూడా లేదు. దావీదు, చాలా సంతోషం. నీ రక్షణ సాక్ష్యాన్ని పంచుకున్నావు, నువ్వు చేసే పరిచర్య విధానాన్ని పంచుకున్నావు. చాలా సంతోషం. వందనాలు. మరి కడలేని కడలి తీరము, ఎడమాయ కడకునా బ్రతుకునా, కడలేని కడలి తీరము, ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా నా
దరినే నిలిచేవనా ప్రభు గొర్రెలేని తరుణాన వేరువగా నా దరినే నిలిచేవనా ప్రభు హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా